హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని లెసన్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో మనం మహాభారతం గురించి తెలుసుకుంటున్నాం. మరి మహాభారతంలో కూడా మొత్తం 18 పర్వాలు ఉన్నాయని తెలుసుకున్నాం. అందులో మనం 11 పర్వాల వరకు పూర్తిగా తెలుసుకున్నాం. మరి ప్రస్తుతం 12వ పర్వమైనటువంటి శాంతి పర్వం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ శాంతి పర్వానికన్నా ముందున్న పర్వం పేరేంటంటే స్త్రీ పర్వం. రైట్. మరి ఈ శాంతి పర్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మరి కర్ణుడి వృత్తాంతాన్ని ఎవరితో చెప్పారు, పరశురాముడు కర్ణుణ్ణి ఏమని శపించాడు, తర్వాత శుభాంగి యొక్క స్వయంవరం, తర్వాత ధర్మరాజు హస్తినాపుర ప్రవేశం యొక్క విశేషాలు, అదేవిధంగా భూమికి కశ్యపి అని ఊర్వశి అనే పేర్లు ఎలా వచ్చాయి, ఆ తర్వాత ఏ నదీ తీరంలో భీష్ముడు అంపశయ్య పైన పడి ఉన్నాడు, తర్వాత వర్ణాలు ఎన్ని అవి ఏవి, వర్ణాశ్రమాలు ఎన్ని అవి ఏవి అనే విషయాలను మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. రైట్. నేను మీ రవీంద్రాచారిని. మరి ఇంతకు ముందున్నటువంటి పర్వంలో ఏంటంటే, ఈ యొక్క ధర్మరాజు ఆ యొక్క చనిపోయిన వాళ్ళందరికీ కూడా, అంటే వారి బంధువులకు అందరికీ ఉదక కర్మలు నిర్వహించాడు. మరి ఈ కార్యక్రమం అయిపోయే వరకు వాళ్ళు ఎక్కడున్నారంటే గంగా తీరాన ఒక కుటీరాలు నిర్మించుకొని ఉన్నారు. మరి ఇక్కడ పాండవులతో పాటుగా అక్కడ ధృతరాష్ట్రుడు మరియు విదురుడు కూడా తమ భార్యలతో ఒక నెల అక్కడ నివసించారు. రైట్. మరి ఆ సమయంలో అక్కడికి ఎవరెవరు వచ్చారంటే వ్యాసుడు మరియు దేవలుడు మరియు కణ్వుడు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళు, మొదలైన మహామునులు ధర్మరాజును చూడడానికి వచ్చారు. మరి వస్తే ధర్మరాజు మరి ఆ యుద్ధ పరిణామాలు జరిగిన వాడికి చాలా దుఃఖంతో చెప్తున్నాడు వాళ్ళకి. మరి ఆ విధంగా నారదునికి చెప్పాడు. మరి నారదుడు మా అగ్రజుడిని తెలియక చంపాము అని పరిపరి విధాలుగా దుఃఖిస్తాడు ఈ యొక్క ధర్మరాజు. మరి ధర్మరాజు నారదుని అడుగుతాడు, మరి యుద్ధంలో కర్ణుని యొక్క రథం ఎందుకు కూలిపోయింది చెప్పండి నారద మునీంద్ర అని అడగడం జరుగుతుంది ఈ యొక్క ధర్మరాజు నారదుని. అప్పుడు నారదుడు ఏం చేస్తా అంటే కర్ణుని యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుపుతాడు. మరి కర్ణుని యొక్క జన్మ వృత్తాంతం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అందులో మరిన్ని ముఖ్య విషయాలు మళ్ళీ ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే నారదుడు అప్పుడు ఈ యొక్క ధర్మరాజుతో ఏం చెప్తాడంటే, కర్ణుడు ఒకసారి ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్ర విద్యను నేర్పమని ద్రోణుని అడగడం జరుగుతుంది. ద్రోణుడు ఏం చేస్తాడంటే ఇది ఎవరికంటే వాళ్ళకి నేర్పించము, ఓన్లీ క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే నేర్పుతామని చెప్తాడు. మరి ఆ తర్వాత కర్ణుడు ఏం చేస్తాడంటే మహేంద్రగిరి పర్వతం పైన ఉన్నటువంటి పరశురాముని దగ్గరికి వెళ్ళి తాను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పుకొని పరశురాముని శిష్యుడిగా చేరతాడు. పరశురాముని శిష్యునిగా చేరి మరి ఆయన ద్వారా అనేక అస్త్ర విద్యలని నేర్చుకుంటాడు. ఈ బ్రహ్మాస్త్ర విద్యను కూడా నేర్చుకుంటాడు. మరి ఈ అస్త్ర విద్యను ఒకసారి అభ్యసిస్తుంటే ఈ యొక్క కర్ణుడి బాణం తగిలినటువంటి ఈ కర్ణుడి యొక్క బాణం మరి ఒక హోమధేనువు, అంటే మనం ఏమనుకోవచ్చు అంటే అది ఒక పాలిచ్చేటువంటి ఆవు అనుకోవచ్చు. ఆ ఆవుకు తగిలి అది చనిపోతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఇతన్ని శపించడం జరుగుతుంది. ఏమని, యుద్ధంలో ప్రాణాపాయ సమయంలో నీ రథచక్రం భూమిలో కృంగిపోగాక అని ఆ బ్రాహ్మణుడు శపించాడు. అందువల్ల కర్ణుని యొక్క రథం యుద్ధంలో కూలిపోయింది అని ధర్మరాజుకు చెప్తాడు నారదుడు. మరి అస్త్ర విద్యలన్నీ నేర్చుకుని ఉంటాడు పరశురాముని దగ్గర. మరి పరశురాముడు తన ప్రియ శిష్యుడైనటువంటి కర్ణుని యొక్క తొడపైన తలపెట్టి ఒకరోజు నిద్రిస్తుండగా ఒకానొక భయంకరమైన పురుగు కర్ణుని యొక్క తొడను తొలచి, అంటే రంధ్రం చేసి రక్తస్రావమయ్యేటట్లుగా చేస్తుంది. ఆ రక్తం అంతా చాలా ప్రవహిస్తుంది. అప్పుడు కర్ణుడు ఏంటంటే లేస్తే మరి గురువుగారికి నిద్రాభంగం ఎక్కడవుతుందో అని చెప్పేసి అలాగే ఉంటాడు. మరి కొద్దిసేపటికి ఆ రక్తం మరి కొద్దిగా ప్రవహించిన తర్వాత
అది పరశురాముని కిందికి రావడం జరుగుతుంది. పరశురాముడు ఆ యొక్క రక్తం యొక్క ఆ రక్తం యొక్క స్పర్శ తగలగానే లేస్తాడు. లేవగానే మరి ఆ పురుగు అంటే ఆ యొక్క రంధ్రం చేసిన పురుగు పురుగు వైపు ఈయన తీక్షణంగా చూస్తాడు పరశురాముడు. వెంటనే ఆ పురుగుకు శాప విమోచనం అయిపోయి ఆ పురుగు ఒక భయంకరమైన రాక్షసి రూపాన్ని పొందుతుంది. అప్పుడు ఆ రాక్షసి ఏం చెప్తుందంటే ఈ యొక్క పరశురామునికి నమస్కరించి నేటితో మరి ఆ భయంకర ఆకారంలో ఉన్న రాక్షసుడు ఆ పరశురామునికి నమస్కరించి నేను ఒక రాక్షసుని, నా పేరు శగ్రస్తుడు, అంటే శగ్రస్తుడు అనే పేరు గల రాక్షసిని అని చెప్తాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ రాక్షసుని పేరు శగ్రస్తుడు అని. రైట్. మరి ఈ రాక్షసి కూడా తను ఈ పురుగు రూపాన్ని ధరించిన కారణం చెప్తాడు. ఏమనంటే పూర్వం ఒకసారి భృగు మహర్షి భార్యను అపహరించినందుకు నాకు ఆ భృగు మహర్షి ఇలా పురుగు వైపోని శపించాడు. మరి మీ యొక్క చూపు తగిలిన తర్వాత నాకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు. సో అందువల్ల నేటితో నాకు శాప విమోచనమైందని నమస్కారం చేసేసి వాడు వెళ్ళిపోతాడు. ఎవరు? శగ్రస్తుడు అనేటువంటి రాక్షసుడు. మరి పరశురాముడు ఈ యొక్క కర్ణుడిని అడుగుతాడు. ఏమనంటే నువ్వు బ్రాహ్మణుడువా కాదా అని అడుగుతాడు. అప్పుడు ఈ యొక్క కర్ణుడు చాలా భయపడి కాదని చెప్తాడు. అప్పుడు వెంటనే ఏంటంటే పరశురాముడు మరి ఈ యొక్క కర్ణుడిని ఏమని శపిస్తాడంటే నీవు నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా అంత్య సమయంలో నీవు మరిచిపోదుగాక అని శపిస్తాడు ఈ యొక్క పరశురాముడు. కనుక నీ అన్నైనటువంటి కర్ణుడు అసత్యమాడడంలో ఎంతో నేర్పరి అని ఈ విధంగా కర్ణుని యొక్క వృత్తాంతం చెప్తూ ఉంటాడు నారదుడు ధర్మరాజు. సరే, అదేవిధంగా మరి శుభాంగి స్వయంవరం గురించి కూడా చెప్తాడు నారదుడు. అదేంటంటే కళింగ దేశపు రాజు అయినటువంటి చిత్రాంగదుడు తన కుమార్తె అయినటువంటి శుభాంగికి స్వయంవరం ప్రకటించాడు. మరి అక్కడికి దుర్యోధనుడు, కర్ణుడు మొదలైనటువంటి అనేకమైన రాజులు వచ్చారు. మరి అక్కడ ఏం చేస్తుందంటే ఆమె ఆ యొక్క వరమాల తీసుకుని ఎవరికి వేయకోకున్నట్టు సుయోధను కూడా దాటి వేరే చోటుకి వెళ్తుంటే వెంటనే సుయోధను యొక్క ఆజ్ఞ మేరకు కర్ణుడు ఆ రాజులందరినీ జయించి అంటే ఓడించేసి ఆ యొక్క శుభాంగిని తీసుకుని హస్తినాపురానికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే అక్కడ జరాచంద్రుడు అనేవాడు ఉంటాడు. అప్పుడు ఆ జరాచంద్రుడు ఏం చేస్తా అంటే కర్ణునితో యుద్ధం చేయాలని కోరుతాడు. అప్పుడు కర్ణుడు ఏం చేస్తా అంటే జరాచంద్రునితో అంటే జరాసంధునితో యుద్ధం చేస్తాడు. మరి ఆ యుద్ధంలో జరాసంధుడిని ఓడించడం జరుగుతుంది కర్ణుడు. మరి అందుకు ప్రతిగా ఈ జరాసంధుడు ఏం చేస్తా అంటే కర్ణునికి మాలిని అనే పేరు కలిగినటువంటి నగరాన్ని బహూకరించాడు అని చెప్తాడు ఈ యొక్క నారదుడు ధర్మరాజుకు. సరే, ఇవన్నీ వింటూ ఉంటే ఇవన్నీ కాకోకుండా మరి యుద్ధానికి ముందు ఇంద్రుడు ఏం చేస్తా అంటే అతని కవచ కుండలాలను దానంగా స్వీకరించాడు. అంతేకాకుండా నీ తల్లి అయినటువంటి కుంతీదేవికి ఏమని ఇచ్చాడంటే ఏమని వరం ఇచ్చా అంటే నీ యొక్క అంటే అర్జునుడు తప్ప మిగిలిన 4 కుమారులు నా చేతికి దొరికినా వాళ్ళను చంపకుండా వదిలేస్తానని మాట ఇచ్చాడు. అందువల్లనే మీ 4 కర్ణునికి దొరికినా కూడా చంపలేదు అని చెప్తాడు ఈ యొక్క నారదుడు. మరి ఈ విషయాలన్నీ విన్నందుకు ధర్మరాజు ఏం చేస్తాడంటే దుఃఖాన్ని ఆపుకోలేక చాలా దుఃఖంగా ఏడుస్తూ ఉంటాడు. మరి అదే సమయంలో అక్కడే ఉంటుంది ఆమె ఎవరు అక్కడికి వచ్చినటువంటి కుంతీదేవి ఏం చేస్తుందంటే కర్ణుణ్ణి తన కుమారునిగా చెప్పినాను, అయినా కూడా కర్ణుడు మన మాట వినలేదు నాయన. మరి సూర్యుడు కూడా చెప్పాడు అయినా వినలేదు. ఇప్పుడు కర్ణుని గురించి ఎందుకు తలుచుకుని బాధపడతావని ఓదారుస్తుంది ధర్మరాజును. అప్పుడు ధర్మరాజు చాలా ఏహ్యంగా తన తల్లిని చూస్తూ అమ్మా, నీవు ఈ విషయాన్ని మాకెందుకు ముందే చెప్పలేదు? నీవు ఈ విషయాన్ని దాచినందువల్లే ఇంత అనర్థం జరిగింది. సొంతంగా ఉన్నటువంటి అన్నయ్యను చంపుకోవాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి నీవు ఈ నిజం దాచినందుకే ఇంత అనర్థం జరిగింది. కాబట్టి మరి ఒక
శాపాన్ని ఇస్తాడు స్త్రీజాతికి అంతా కూడా. ఏంటంటే నేటి నుండి స్త్రీలకు రహస్యాన్ని దాచేటువంటి శక్తి క్షీణించుగాక అని స్త్రీజాతి అంతా కూడా ధర్మరాజు శపించడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క ధర్మరాజు మనసు శాంతపడక దుఃఖిస్తూ ఉంటాడు. మరి ఆయన యొక్క అన్నదమ్ములు అందరూ ఉంటారు, పక్కన ఓదారుస్తుంటాడు. మరి ధర్మరాజు ఏం చేస్తా అంటే ఇలాంటి నీచమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించే కన్నా ఎక్కడైనా భిక్షం ఎత్తుకొని బతకడం మేలు, నేను అడవులకు పోతాను అంటాడు. మరి అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములంతా కూడా ఒక్కొక్కరు అంటే ఉన్న 4 అన్నదమ్ములు కూడా ఓదారుస్తారు. తర్వాత ద్రౌపది కూడా ఓదార్పు మాటలు చెప్పడం జరుగుతుంది. మరి అక్కడే ఉన్నటువంటి దేవస్థుడు అనేటువంటి ముని కూడా ధర్మరాజును ఓదారుస్తాడు. అదేవిధంగా మరి ఎన్నో యజ్ఞాలు చేసి మరి ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆయన్ని ఓదార్చడం జరుగుతుంది ఈ యొక్క ధర్మరాజు, ఎందుకంటే చాలా దుఃఖంగా ఉంటాడు. మరి అక్కడ ఈ యొక్క దేవసులు ఏం చెప్తా అంటే ఎన్నో యజ్ఞాలు చేసి మంచి పుణ్యకార్యాలను పొందొచ్చు అని చెప్తాడు. అదేవిధంగా మరొక విషయం మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందులో గుర్తులో పెట్టుకోవాలి. ఏంటంటే మరి శివుడు కూడా అంటే ఈశ్వరుడు కూడా సర్వమేధము అనేటువంటి యజ్ఞం చేశాడు అని ధర్మరాజుకు చెబుతాడు ఈ యొక్క దేవస్థుడు. మరి అక్కడే ఉన్నటువంటి వ్యాసుడు కూడా ఏం చెప్తా అంటే మరి ఈ యొక్క ధర్మరాజుకు మరి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయమని చెప్తాడు. అంతేకాకుండా అన్ని ధర్మాలలో కూడా గృహస్థు ధర్మం గొప్పదని ఈ యొక్క వ్యాసుడు చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా వ్యాసుడు ఏంటంటే సద్యుమ్నుడు అనేటువంటి రాజు కథను అంటే ఆ రాజు యొక్క దండ నీతిని గురించి చెప్తాడు. అదేంటంటే ఒకానొక కాలంలో అంటే వ్యాసుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, రైట్. ఒకానొకప్పుడు శంకుడు లిఖితుడు అనేటువంటి బ్రాహ్మణ అన్నదమ్ములు ఉంటారు. ఇందులో లిఖితుడు అనేవాడు ఏం చేస్తారంటే మరి తన అన్న అయినటువంటి అంటే వాళ్ళిద్దరికి 2 పండ్ల తోటలు ఉంటాయి. మరి ఇతడు తన అన్న అయినటువంటి శంకుడు యొక్క పండ్లను కోసుకొని తింటుంటాడు. మరి అప్పుడు శంకుడు వచ్చి ఈ పండ్లు ఎక్కడైనా అడిగితే నీ యొక్క తోటలోడి తీసుకున్నానన్న అంటాడు. మరి నన్ను అడగకుండా తీసుకున్నావు కాబట్టి ఇది దొంగతనంతో సమానం అంటాడు ఆ యొక్క శంకుడు. వెంటనే ఈ విషయాన్ని ఏంటంటే మరి లిఖితుడు మరి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు అయినటువంటి సద్యుమ్నుడికి విషయాన్ని చేరవేస్తాడు. అంటే నేను ఈ విధంగా మా అన్న తోటలోంచి పండ్లు అతనికి తెలియకుండా కోసుకొని తిన్నాను కాబట్టి నాకు శిక్ష విధించండి అని స్వయంగా లిఖితుడే అక్కడికి వెళ్తాడు. అప్పుడు సద్యుమ్నుడు ఏం చేస్తా అంటే మరి ఈ యొక్క లిఖితుని యొక్క 2 చేతులు నరికేయమని చెప్పి ఆజ్ఞిస్తాడు. సో ఆ విధంగా లిఖితుడు యొక్క 2 చేతులు నరకబడతాయి. ఆ తర్వాత లిఖితుడు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తాడు. అతను ఏమంటాడంటే శంకుడు, సరే నువ్వు చేసిన తప్పుకి ఇలా జరిగింది అని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉన్నటువంటి బహుదా నదీ తీరంలోకి వెళ్ళి మరి దేవ ప్రార్థన చేయమని చెప్తాడు. వెంటనే బహుదా నదిలోకి వెళ్ళి మరి భగవంతుని ప్రార్థిస్తుండగా మరి అతనికి 2 చేతులు రావడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మంచి పుణ్యలోకాలకు వెళ్తారు. మరి ఈ దండన విధించినటువంటి సద్యుమ్నుడు అనే రాజు కూడా మరి పుణ్యలోకాలను చేరుకుంటాడు. కాబట్టి రాజు రాజధర్మాన్ని పాటించాలి అని నీతిగా ఇలాంటి విషయాలను వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. మరి అంతేకాకుండా కృష్ణుడు కూడా ధర్మరాజుకు అనేకమైనటువంటి విషయాలు ధర్మ సూక్ష్మాలు చెప్తాడు. మరి అందులో ఎందరికో వివాహాది సత్కార్యాలు దాన ధర్మాలు చేసినటువంటి అంగుడు అనేటువంటి వాడు కూడా కాలధర్మాన్ని చేశాడు. శ్రీరాముడు, భగీరథుడు ఇలా మొదలైన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రాజుగా ఉండి వెళ్ళిపోయారు అని ఇలాంటి విషయాలను కూడా కృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. తర్వాత ధర్మరాజు ఏమంటాడంటే కృష్ణ, నాకు సృంజయుడి వృత్తాంతం వినాలని కోరికగా ఉంది, ఆ యొక్క సృంజయుడి వృత్తాంతం చెప్పు అంటాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తా అంటే మరి ఆ యొక్క సృంజయుని వృత్తాంతం అంతా చెప్తాడు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనం ఇందులో నారదుడు, పర్వతుడు అని 2 మిత్రులు ఉంటారని ఉంది. తర్వాత సృంజయుడు ఏం చేస్తా అంటే మరి
ఈ యొక్క సృంజయుడు తన కూతురిని నారదునికి వివాహం చేశాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి ఇందులో. రైట్. ఆ తర్వాత మరుసటి రోజు మరి వీళ్ళ మాటలన్నీ విన్న తర్వాత కొంచెం శాంతపడి ధర్మరాజు ఇక మరుసటి రోజు హస్తినాపురానికి వెళ్ళాలని నిర్ణయం చేసుకుంటారు. మరి మరుసటి రోజు ఉదయాన్నే మరి వాళ్ళందరూ కూడా హస్తినాపురానికి ప్రయాణమవుతారు. మరి ఆయన ఉన్నటువంటి రథాన్ని గురించి ఇక్కడ వర్ణించబడింది. అదేంటంటే మరి ఆయన యొక్క రథానికి 16 తెల్లని గుర్రములు ఉన్నాయి. మరి ఆ రథంలో భీముడు సారథి స్థానంలో కూర్చున్నాడు. మరి అర్జునుడు వెనుక నిలబడి తెల్లని గొడుగు పట్టుకుని ఉన్నాడు ధర్మరాజుకు. మరి నకుల సహదేవులు వింజామరులు వీస్తున్నారు. మరి శ్రీకృష్ణుడు సాత్యకి వెంట వస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వారి వెంట హస్తినాపురానికి వచ్చారు. ఈ విధంగా వాళ్ళు హస్తినాపురానికి రావడంతో హస్తినాపుర ప్రజలు అందరూ కూడా వాళ్లకు స్వాగతం చెప్పారు. ఈ విధంగా ధర్మరాజును అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొనియాడారు. మరి ధర్మరాజు కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు ఆ విధంగా అయ్యాడు. మరి పట్టాభిషిక్తుడైన తర్వాత ఏం చేశాడంటే ధర్మరాజు ఏం చేశాడంటే ఈ యొక్క ధృతరాష్ట్రునికి, గాంధారికి, విదురునికి రాజ్యాధికారాలు ఇచ్చి వారు చెప్పినట్లుగా రాజ్యపాలన చేయసాగాడు. అంతేకాకుండా ఈ యొక్క కృపాచార్యుడికి, సంజయుడికి, తర్వాత వచ్చేసి యూచ్చుడికి మరి గౌరవమైనటువంటి మంత్రి పదవులను ఇచ్చి వారిని సత్కరించాడు. ఆ తర్వాత మరి ఒకరోజు ఈ ధర్మరాజు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తుంటాడు. మరి ఆయన ధర్మరాజు పిలవడం జరుగుతుంది. వెంటనే శ్రీకృష్ణుడు ఈ విధంగా భీష్ముడు నన్ను గురించి తలుచుకుంటున్నాడు ధర్మరాజా అని అంటాడు. మరి వెంటనే ఏం చేస్తారంటే ఆ యొక్క కృష్ణుడు తన రథసారథైనటువంటి దారూకుని పిలిచి, గుర్తుపెట్టుకోవాలి కృష్ణుని యొక్క రథసారథి పేరు దారూకుడు, ఇతన్ని పిలిచి రథాన్ని సిద్ధం చేయమని చెప్తాడు. అదేవిధంగా వీళ్ళందరూ అంటే ఆ యొక్క పాండవులు అందరూ కూడా మరి కృష్ణుడు అంతా కూడా మరి ఈ యొక్క భీష్ముని దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణమవుతారు. మరి ఆ మార్గ మధ్యంలో కృష్ణుని దగ్గరే ఉంటాడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజుతో చెప్తాడు. ఎవరు? కృష్ణుడు. ఏమని? అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా ధర్మరాజా 5 మడుగులు, వాటినే శమంతక పంచకం అని చెప్తారు అని అంటారని చెప్పి శ్రీకృష్ణుడు వాటి యొక్క వృత్తాంతాన్ని అంటే వృత్తాంతం చెప్తూ పరశురాముని యొక్క వృత్తాంతాన్ని కూడా చెబుతాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు. ఎప్పుడు? భీష్ముని చూడడానికి వెళ్ళేటువంటి సమయంలో ఆ మార్గంలో చెప్తాడు. మరి పరశురాముడు వృత్తాంతం కూడా మనం దశావతారాలు చెప్పుకునేటప్పుడు ఆయన వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఆ వీడియో చూడండి. ఆ తర్వాత మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ కొన్ని ముఖ్య విషయాలు చెప్తాడు. అవేంటంటే మరి ఇప్పుడు ఈ యొక్క పరశురాముడు భూమినంతా జయించేసి క్షత్రియులనే వాళ్ళే లేకుండా సంహరించేశాడు. మరి ఆ తర్వాత ఈ యొక్క భూ సామ్రాజ్యాన్నంతా కూడా కశ్యప ప్రజాపతికి అంటే కశ్యపుడు అనేటువంటి మునికి దానం చేశాడు. దానం చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఉండకూడదు కాబట్టి వెంటనే ఈ యొక్క కశ్యపుడు ఏం చేస్తాడంటే మరి మీరు దక్షిణ దిశకి వెళ్ళండి అని అనడం జరుగుతుంది. అప్పుడు కశ్యపుని యొక్క ఆంతర్యం గ్రహించినటువంటి పరశురాముడు మరి దక్షిణ దిశగా వెళ్తాడు. మరి అంతా దానం చేశాడు కాబట్టి ఈ భూమి మీద ఉండకూడదు కాబట్టి మరి దక్షిణ దిశగా వెళ్ళినప్పుడు సముద్రుడు ఏం చేస్తాడంటే భయపడతాడు. పరశురామునికి భయపడి కొంత అంటే తన తీరం వెంబడి కొంత స్థలాన్ని ఇచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా అక్కడ ఉంటాడు ఈయన. తర్వాత మరి ఈ కశ్యపుడు ఏం చేస్తా అంటే మరి తాను దానంగా స్వీకరించినటువంటి ఈ భూభాగాన్నంతా కూడా బ్రాహ్మణులకు పంచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అంటే అప్పటికి క్షత్రియులు ఎవరు లేరు, బ్రాహ్మణులకి ఇచ్చేసాడు భూమిని అంతా. వెంటనే ఏంటంటే మరి కొంతకాలానికి ఏం జరుగుతుందంటే మిగిలిన వర్ణాలు ఉన్నాయి కదా, వైశ్యులు, శూద్రులు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల దగ్గర ఉన్నట్టు భూములను, వాళ్ళ భార్యలను వీళ్ళందరినీ కూడా అపహరించడం జరుగుతుంది. మరి బ్రాహ్మణులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వృత్తిని చేయకోకుండా వాళ్ళు కూడా మద్యము ఇలాంటి వాటికన్నిటికీ బానిసైపోతారు, దొంగతనానికి కూడా బానిసైపోతారు. సో
ఈ యొక్క యజ్ఞ యాగాదులన్నీ కూడా నిలిచిపోతాయి. ఎందుకని? వాళ్ళు చేయాల్సిన పని యజ్ఞయాగాదులు, ఆ పని చేయకుండా వేరే పని చేశారు. వేరే పని చేయడానికి కారణం ఏంటంటే ఈ వైశ్యులు శూద్రులు. సో అందువల్ల యజ్ఞయాగాదులు ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఇక్కడ జరిగేటువంటి మరి ఈ యొక్క అధర్మానికంతా కూడా భూమి కుచించుకొని సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ యొక్క భూమిని ఏం చేస్తా అంటే ఈ యొక్క కశ్యపుడు తన ఊరువులతో పైకి లేపి మరి యథాస్థానంలో ఉంచుతాడు. కాబట్టి ఈ భూమికి ఉర్వి అనే పేరు వచ్చింది. మరి కశ్యపి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మరి ఈ భూమిని అంతా కూడా కశ్యపుడు దానంగా తీసుకున్నాడు కాబట్టి, అంటే కశ్యపుని స్వాధీనమైంది కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ భూమికి కశ్యపి అనే పేరు కూడా వచ్చింది. రైట్. మరి భూమిని యథాస్థానంలో నింపాడు తన ఊరువులతో తీసి. ఊరువులు అంటే తొడలు, అది రైట్. ఆ విధంగా తిరిగి యథాస్థానాన్ని నిలిపాడు ఈ యొక్క భూమిని. అందుకు భూమికి ఊర్వి అనే పేరు వచ్చిందని తెలుసుకున్నాం. అప్పుడు భూమి ఏం చెప్తుందంటే కశ్యపునితో, ఓ మునీంద్ర, పరశురాముడు చంపగా మిగిలినటువంటి రాజులు కొంతమంది మిగిలినారు, వాళ్ళందరినీ పిలిచి ఈ భూమిని పరిపాలించమని చెప్పండి అని అంటుంది. ఎందుకంటే రాజు అనేవాడు లేకోకుంటే ఈ వైశ్యుడు వైశ్య వృత్తిని చేయడు, ఈ శూద్రుడు శూద్ర వృత్తిని చేయడు, ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణ వృత్తిని చేయడు. కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ పనులు చేస్తేనే భూమి ప్రశాంతంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది అని చెప్తుంది ఈ భూదేవి కశ్యపునికి. మరి అదేవిధంగా ఎవరెవరు ఇంకా కొంతమంది క్షత్రియులు మిగిలి ఉన్నారు అంటే పరశురాముడు 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియుడు అనేవాడు లేకుండా చంపేశాడు. అయినా కూడా కొంతమంది క్షత్రియులు అక్కడక్కడ ఉన్నారు. మరి వాళ్ళు ఎలా బ్రతికి బయటపడ్డారు అంటే వాళ్ళ పేర్లను గురించి చెప్తుంది. అంటే వాళ్ళు ఎవరెవరు అనే విషయం చెప్తుంది. అప్పుడు కురువంశ సంజాతుడు అయినటువంటి విధూరథుడు అనేవాడు, అంటే విధూరథుడు అనేటువంటి రాజు ఎలుగుబంట్ల చేత రక్షింపబడి బతికాడు కాబట్టి అతను ఒక రాజు. అదేవిధంగా సుధాను వంశంలో మరొకడు కూడా బతికాడు. అదేవిధంగా శిబి అనేటువంటి చక్రవర్తి కుమారుడు గోపతి అనేవాడు అడవులలో గోవులతో సంరక్షింపబడి బతికాడు. అదేవిధంగా ప్రతర్ధనుడి కుమారుడు వచ్చుడు అనేవాడు గోశాలలో దాక్కుని బతికాడు. అదేవిధంగా దదివాహనుడు అనేవాడి కుమారుడైనటువంటి అంగుడు గౌతమ మునీంద్రుని చేత రక్షించబడ్డాడు. అదేవిధంగా భూరి అనేవాడు వరగ్రద కూటం అనే పర్వతం మీద కొండముచ్చులతో రక్షించబడ్డాడు. అదేవిధంగా మరుత్తుల సంతానాన్ని సముద్రం చేత రక్షించబడింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఉత్తమ క్షత్రియులు, వీరిని పిలిపించి ఈ రాజ్యాన్ని వాళ్లకు పంచి ఇవ్వమని భూదేవి కశ్యప ప్రజాపతిని అడగడం జరుగుతుంది. అదేవిధంగా కశ్యపుడు వాళ్ళందరికీ ఇచ్చేసి భూమిని రాజులుగా నియమించి వెళ్ళిపోతాడు. సో అని ఈ విషయాలన్నిటి కూడా కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత అందరూ కలిసి ఓఘవతి నదీ తీరంలో అంబశయ్యపై పడి ఉన్నటువంటి భీష్ముని దగ్గరికి చేరుకుంటారు. మరి శ్రీకృష్ణుడు భీష్ముని వద్దకు వెళ్ళి కుశలములు అడుగుతాడు. అడిగితే అప్పుడు భీష్ముడు కొంచెం ఇలా చూసి, కృష్ణ నాకు చాలా బాధగా ఉంది ఈ బాణాలు, తర్వాత నోరు అనేది దాహం వేస్తోంది అని ఈ విషయాలని చెప్తాడు కృష్ణునికి. అప్పుడు కృష్ణుడు ఆయనకు ఒక 3 వరాలు ఇస్తాడు. అవేంటంటే అతనికి ఆ యొక్క బాణముల నొప్పి తెలియకోకుండా, మరి తర్వాత ఆకలి దప్పులు లేకోకుండా ఇలాంటి వరాలను ఇస్తాడు. ఎవరు? కృష్ణుడు భీష్మునికి. సరే అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు మరి ఇంటికి రావడం జరుగుతుంది. మళ్ళీ మరుసటి రోజు వెళ్తారు. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళిన తర్వాత మరి భీష్మునికి కృష్ణుడు ఏం చెప్తా అంటే, మరి ధర్మరాజుకు చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి, రాజనీతి శాస్త్రాలు ఇవన్నీ బోధించండి అని భీష్మునికి చెప్తాడు కృష్ణుడు. అదేవిధంగా మరి భీష్ముడు ఏం చేస్తా అంటే చాలా ధర్మ విషయాలను, తర్వాత రాజ్య పాలనా విషయాలు ఇవన్నీ కూడా ధర్మరాజుకు చెప్తాడు. మరి ఇవన్నీ చెప్తుంటే ధర్మరాజు భీష్మునితో అంటాడు, మరి 4 వర్ణాలు అంటే ఏంటి,
మరి 4 వర్ణాశ్రమాలను గురించి చెప్పండి పితామహ అని అడగడం జరుగుతుంది ధర్మరాజు యొక్క భీష్ముని. అప్పుడు భీష్ముడు చెప్తాడు 4 వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. తర్వాత 4 వర్ణాశ్రమాలంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం అని ఈ యొక్క 4 వర్ణాశ్రమాలను కూడా చెప్తాడు. అదేవిధంగా మరి రాజ్యపాలన విధానం గురించి చెప్తాడు. మరి ఇక్కడ మరి యుద్ధంలో సేనలు నడిపించే పద్ధతిని కూడా అంటే సైన్యాన్ని నడిపించే పద్ధతిని కూడా ధర్మరాజుకు చెప్తాడు. అదేవిధంగా 3 చేపల కథ గురించి చెప్తాడు భీష్ముడు ధర్మరాజుకు. మరి ఈ 3 చేపల కథ అనేది మనం చిన్నప్పుడు మన తెలుగు టెక్స్ట్ బుక్లో చాలా వాటిలో చూసాము. ఇదేంటంటే ఇందులో ఉన్నటువంటి 3 చేపలు ఏంటంటే దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనేటువంటి 3 చేపలు ఉంటాయి. మరి ఆ మడుగు ఎండిపోతుందని ముందే తెలిసి దీర్ఘదర్శి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాప్తకాలజ్ఞుడు జాలరులు వచ్చి చేపలను పట్టే సమయంలో చచ్చినట్టు నటించి వెంటనే బురదగుంటలోకి వెళ్ళి దాక్కుంటుంది. మరి ఏ యొక్క ఉపాయం దీర్ఘసూత్రుడు ఆ జాలరులకు చిక్కి చనిపోతాడు. ఈ విధంగా ఎన్నో ధర్మ సూక్ష్మాలు, రాజధర్మాలు ఇవన్నీ కూడా ఈ యొక్క భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ యొక్క శాంతి పర్వంలో. రైట్, మనమన్నీ వీడియోస్ ప్లేలిస్ట్లో పెట్టాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.